మనం అందరం లేచి నిలవబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 149వ కీర్తన. సంతోష వెనకాల లైట్ కూడా ఏమా. 149వ కీర్తన. దయచేసి అందరూ బైబిల్ తీయండి. చదువు వచ్చినా రాకపోయినా పర్లేదు, పక్కన వాళ్ళతో అడిగైనా మీరు బైబిల్ ఓపెన్ చేసి ఆ కీర్తన చూడండి. హల్లెలూయా, స్తోత్రం. 149వ కీర్తన. జగదీష్ వచ్చి చదువుతాడు, కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలుకుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్రము పాడుడి. ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వాడిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబూరాతో సితారతోను ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించువాడు. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దేవుడి కీర్తన మన కొరకు దీవించింది గాక. దయచేసి కూర్చోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలందరూ ఇక్కడికి వచ్చి కూర్చోండి, ముందుకు వచ్చేయండి. ఆడపిల్లలు ఇటు వచ్చి కూర్చోండి, కూర్చోండి, జరగండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మీరు వింటానంటే ఒక చిన్న మాట చెప్తా. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు వచ్చినట్టు ఇటు కూర్చోండి. అప్పుడు ఏం చేస్తారు, చెవులు అక్కడ కూర్చుంటారు. దాటుకుంటా వచ్చి కూర్చోవలసిన అవసరం లేదు. ముందు కూర్చుంటే సహజంగా నేను కనబడతా, మీరు కనబడతారు. అందుకని మీకు ఇష్టం లేదు కదా. ఆయనకి మేము కనబడితే మొదలెడతాడు మమ్మల్ని చూసని ఎక్కడెక్కడో పక్కన ఉంటున్నారు. యేసు రక్తమే జయం. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఈ చివరి కూర్చోండి. మీరు కూడా అంతే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ముందు కూర్చోండి. అది క్రమం. ఎక్కడో అక్కడ సతికిలు పడ్డా అన్నట్టుగా కూర్చుంటే కుదరదు. అది అక్రమం అంటారు. అది అక్రమం అవుతుంది. దేవునికి మీరు ఖాళీ చూపించి, ప్రభువా ఇంకా ఖాళీ ఉంది మందిరంలో, నింపండి నాయనా అని అడిగితే
దేవుడు సహాయం చేస్తాడు. అసలు ఖాళీ లేదు ప్రభా, నాకే చాలట్లేదు, అటు ఒక 6 అడుగులు ఇటు ఒక 6 అడుగులు కావాలి నాకు అన్నట్టుగా కూర్చోమాకండి. దేవుడు చెప్పండి, ఆకలి కొనిన వారిని తృప్తిపరిచేవాడు. స్తోత్రం. నూట 49వ కీర్తన చదువుకుందాం. లోకంలో రకరకాలైన ఆనందాలు ఉన్నాయి. యవనస్తుల ఆనందం చూడండి. మేము మన అక్క కోసమని బయటికి వెళ్తున్నాం. నేను సంపత్ కారులో వెళ్తుంటే ఒక కుర్రోడు ఆడపిల్లని ఎక్కించుకున్నాడు. 2 చేతులు పైకి వదిలేసి పైకి లేపి తోలేస్తున్నాడు భయంకరమైన స్పీడ్లో ఫ్లైఓవర్ మీద. వాడికి ఆనందం, ఆ పిల్లకి ఆనందం. అది వాళ్ళిద్దరిలో ఎవరికి బుద్ధి ఉందా చెప్పండి. లోకంలో రకరకాల ఆనందాలు ఉన్నాయి, కానీ దేవుని ప్రజలకు దేవునిని బట్టి కలిగి ఉండే ఆనందం ఉందే, అది శాశ్వతమైంది, అది నిత్యము ఉండేది, అదే నిజమైన ఆనందం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో ఆనందాలు. డబ్బుని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు, లోకాన్ని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు, బంధువులను బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాలుగా ఆనందించే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, చదువుతారా 2వ వచనం, ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు గాక. నాన్న తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకోండి, జగదీష్ గారు నువ్వు కానీ నాన్న, ఆ నెట్ బాగా తగులుతుంది తలకి, ఆడపిల్లలకి పాపం ఇబ్బంది పడుతున్నారు, కొంచెం దాన్ని పైకి లేపి కట్టండి. రైట్. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. ఇశ్రాయేలీయులు తెలుసా మీకు? ఇశ్రాయేలీయులు ఎవరు? ఇశ్రాయేలీయులు మా దేవుడు ఎన్నుకున్న ప్రజలు. ఇంకా యాకోబు సంతానం. అది యాకోబు యొక్క సంతానాన్ని, యాకోబు పేరేంటి చెప్పండి? దేవుడు మార్చాడు. ఎక్కడ? యొబ్బోకు రేవు దగ్గర యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు కదా. యాకోబు సంతానం ఐగుప్తు దేశంలో ఉన్నవారు 70 మంది. నిర్గమకాండం 1వ అధ్యాయం 4వ వచనంలో మనం ఆ మాట చదువుతాం. ఐగుప్తు దేశానికి ఆహారం కొరకు వెళ్ళిన వాళ్ళు 70 మంది వెళ్ళారు. అంటే కొడుకులే కానీ కూతుర్లే కానీ, కూతురు చనిపోయిందిగా, కొడుకులే కానీ వాళ్ళందరూ వెళ్ళారు. ఆ 70 మంది భయంకరమైన బానిసత్వంలో బ్రతికారు. మరి మీరిద్దరు ఎందుకు సండే స్కూల్కి రాలేదురా? బాగోలేదా? రైట్. భయంకరమైన వెట్టి చాకిరీ చేస్తూ బానిసత్వంలో బ్రతుకుతూ ఒక పెద్ద జాతిగా ఎదిగారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అణచబడిన అనుభవాల్లో సహజంగా ఎదిగే అనుభవం ఉండదు. అణచబడినప్పుడు ఇంకా ఇంకా నీరసిల్లిపోవటమే తప్ప కదా, ఎదగటం అనేది ఉండదు. సుధాకర్ గారు లేరా? సరే సరే, ఓకే ఓకే ఓకే, సరే. వాక్యం వినండి, నేను కూడా డైవర్ట్ అవుతున్నా, అవ్వకూడదు. ఇశ్రాయేలీలు 70 మందిగా వెళ్ళారు. యాకోబు సంతానం ఆహారం కొరకు ఐగుప్తు దేశానికి
డబ్బు ఉన్నంతకాలం డబ్బుతో ఆహారాన్ని కొనుక్కున్నారు. తర్వాత ఇక ఆహారం లేదు కాబట్టి, డబ్బు లేదు కాబట్టి పని చేయటానికి ఒప్పుకున్నారు. పని చేస్తూ పోషించబట్టాం. అలాంటి క్రమంలో ఏం జరిగిందంటే బానిసలుగా మారిపోయారు. వెట్టి చాకరీ చేస్తూ చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వారు వెళ్ళవలసి వచ్చింది. ఆ సందర్భంలో మరి రోజు రోజుకి ఇశ్రాయేలీలు పెరిగిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయం అర్థమవుతుంది మీకు? ఇశ్రాయేలీలు గమనిస్తే విపరీతంగా పెరిగిపోతున్నారు. దేవుని స్తోత్రం. పెరగాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి, పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనాలి. ఒకడు చాలు నాకు అంటే మీరేం పెరుగుతారు? ఆడొకడో, మీకొకడో, ఆడికొకడో, ఇంకేముంటుంది కుటుంబం చెప్పండి? యేసు రక్తమే జయం. ఉదాహరణకి పరంజ్యోతయ్య గారిని తీసుకుంటే, అపోస్తలుడు, గొప్ప దైవజనులు పరంజ్యోతయ్య గారు 10 మంది పిల్లల్ని కన్నారు. 10 మంది పిల్లలు 10 ఊరికి ఒక్కొక్కరిని ఇద్దరిని వేసుకోండి. 10 రోజులు 20, వాళ్ళు ఇంకో ఇద్దరిని వేసుకోండి. కుటుంబం ఏమవుద్ది చెప్పరండి? మాట్లాడలే మీరు. కుటుంబ నియంత్రణ అనేది క్రైస్తవ విధానం కాదు. చాలు, ఒకటి చాలండి, మేము పెంచలేమండి, డబ్బులండి, ఖర్చు అండి, బెంగళూరు అండి, హైదరాబాద్ అండి, మీరు 100 చెప్పండి. దేవుడు పోషించటకు సమర్థుడు. వాళ్ళు వెట్టి చాకరీలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఆడు ఒక ముద్ద పెడితే కానీ తినే పరిస్థితి లేదు. అయినా కానీ ఎక్కడ ఆలోచించి పిల్లల్ని కంటాం మానేలా. మన వాళ్ళంతా భయమే. మీరు ఆలోచిస్తే ఏమీ చేయలేరు. దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు ఆలోచించడు, కలవరపడ్డా. దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు ఏమీ ఇట్లాంటి దాన్ని ఏమంటారు, సంకుచితమైన బుద్ధి కలిగి ప్రవర్తించడం. మరి ఇశ్రాయేలీలు ప్రబలిపోతున్నారు, విస్తరించిపోతున్నారు. ఐగుప్తు రాజు ఫరో ఒక క్రూరమైన చట్టం తీసుకొచ్చాడు. పెరిగితే పెరిగారు కానీ ఆడపిల్లలు అయితే మనకి పెద్ద ఇబ్బంది ఉండదు, మగపిల్లలు అయితే మొత్తం రేపు తిరగబడి మన మీదకి వస్తారు, ఈ పనంతా చేయడం మానేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కాబట్టి అసలు మగపిల్లల్ని బ్రతకనివ్వకూడదు అనుకున్నాడు. చట్టం తెచ్చాడు. మంత్రసానులను పంపిస్తున్నాడు ఇంటింటికి. ఎవరైతే గర్భాలతో ఉన్నారో, డెలివరీలు అవుతున్నారో, ఎవరైతే మగపిల్లల్ని కంటున్నారో వాళ్ళందరినీ, ఆడపిల్లలనేమో బ్రతకనివ్వమంటున్నాడు. అలాంటి సమయంలో కూడా ఇశ్రాయేలీలు చెప్పండి ప్రబలారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు, సృష్టికర్త అయిన దేవుడు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలీలు తమను సృష్టించిన వానిని బట్టి, తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురు గాక. మీ 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 జన్మకు ఆధారం ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ జీవితానికి ఆధారం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను బట్టి మనం ఆనందించాలి. స్తోత్రం. మరలా చెప్తున్నాను, క్రీస్తుని బట్టి ఆనందించేవాడే నిజంగా ఆనందించేవాడు. అర్థమవుతుందా? క్రీస్తుని బట్టే మనం ఆనందించాలి. దేవుని స్తోత్రం. క్రీస్తుని బట్టే ఆనందించాలి. క్రీస్తులో ఉన్న ఆనందమే శాశ్వతమైన ఆనందం. లోకంలో మిగతా ఏవి శాశ్వతమైనవి? లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. సహజంగా వివాహం అయినప్పుడు భర్త భార్యతో ఆనందిస్తాడు, భార్య భర్తతో ఆనందిస్తుంది. ఎన్ని రోజులు ఉంటుందో పెళ్ళైన వాళ్ళని అడగండి, అర్థమవుతుందా? ఎన్ని రోజులు ఉంటుందో ఆనందం? యేసు రక్తమే. పెళ్ళయి ఇదిగో 50 ఏళ్ళు అయిందండి, ఇప్పటికీ కూడా ఆనందిస్తున్నానంటే వాళ్ళని అడగండి కారణాలు ఏంటో. నేను మీకు ఏం జ్ఞాపకం, పెళ్లి గురించి ఏం భయపడకండి, నేనేం మిమ్మల్ని బెదరేయట్లేదు. నేనేం చెప్తున్నా అంటే లోకంలో ఉండే ఆనందాలు శాశ్వతమైనవి కావు. మనం ప్రభువుని బట్టి ఆనందించాలి. దేవుని స్తోత్రం కదా. తమ్మును పుట్టించిన వానిని బట్టి. స్తోత్రం, హల్లెలూయా.
చదువుతారు ఒక మాట కీర్తనల గ్రంథంలోనే 21వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. రాజు అంటే ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడు? రాజు రాజ్యాన్ని బట్టి కాదు, రాణమ్మను బట్టి కాదు, రాజు సంతానాన్ని బట్టి కాదు, సైనికుల్ని బట్టి కాదు. యెహోవా నా బలమా, దేవునిలో ఉన్న బలం. దేవునిలో ఆనందించేవాడు పరిస్థితులను బట్టి కదిలిపోడు. దేవునిలో ఆనందించేవాడు నిలకడగా ఉంటాడు. దేవునిలో ఆనందించేవాడు ఎక్కడైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినా నిశ్చలంగా ఉంటాడే తప్ప కదిలిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీలు చెప్పండి ఒక జాతిగా తయారయ్యారంటే చెప్పండి వారి బలం వారి శక్తి కాదు, కానీ దేవుడే వారిని అలా చెప్పండి విస్తరింపజేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? విస్తరించమని బైబిల్ చెప్తుంది కదా. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు లేకపోతే సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్పాడు? యెహోవా వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. భూమిని నిండించడం అంటే ఏంటి అర్థం? భూమిని నిండించడం అంటే ఏంటి అర్థం చెప్పండి. కోడి గుడ్లు పెట్టి పొదిగేస్తాం కదా మనం. ఒక పిల్ల బయటకు వచ్చింది అనుకోండి, ఆనందిస్తారా మీరు? మనకేం ఒక్కొక్క పిల్ల కావాలి, గోళ్ళు మాత్రం గుట్టలు పెట్టాలి. గుట్టలు ప్రతి గుడ్డు పిల్లవ్వాలి. మన విచిత్రమైన మనుషులు అండి మనం అసలు కదా. ఎట్లా ఆలోచిస్తామో మనం మరి. కానీ దేవుడు అంటున్నాడు మీరు భూమిని నిండించమంటున్నాడు. ఎట్లా నిండిస్తాం చెప్పండి? ఒకళ్ళిద్దరిని కంటే నిండిస్తామా? అర్థమవుతుందా మీకు? పవనాల నాన్నగారికి 6 7 సంతానం. నిండించరు? నిండిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో చోటకి వెళ్ళారు, వాళ్ళు అంటారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విస్తరించడం ప్రబలడం అది ఎలా జరుగుద్దంటే సంతానం ద్వారానే. దేవుని స్తోత్రం. అపవాది వేసిన ఒక పెద్ద మోసం ఏంటంటే మీరు కంటే పెంచలేరు. అసలు ఇప్పుడు పిల్లల్ని చెప్పరేంటమ్మా, అసలే పెంచలేరు. ఇప్పుడు పిల్లలు మామూలు కాదు. ఏమవుదో నీ అవిశ్వాసాన్ని బట్టి నువ్వు అట్లా ఉన్నావు, కానీ ఎప్పుడు పిల్లలనైనా పెంచే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అరే పిల్లలకు భయపడిపోతున్నారు కొద్దిమంది. వీళ్ళు పోసేసుకున్నారు డ్రాయర్లో పిల్లల్ని చూసి. ఎందుకు వచ్చిందో లేదు, అమ్మో వీళ్ళమ్మ ఎట్ట పెంచుతామమ్మా. సంతానం అనేది దేవుడి ఆశీర్వాదం. భూమిని నిండించటం అనేది దేవుని ఆశీర్వాదం. కన్నవండి పిల్లల్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను 4 కనాలని ప్రార్థన చేసుకున్నాం. 3 అవకాశం ఇచ్చాడు దేవుడు. 3 ఆపరేషన్లు అయినాయి కాబట్టి ఆపేసాం. నిశ్చయంగా అవకాశం ఉంటే ఇంకొకరిని కనాలని నా కోరిక. ఎందుకంటే 4 5 ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి? ఇప్పుడు 3 ఉన్నారండి, ఒకరు కీబోర్డ్ కొడతారు, ఒకరు ప్యాడ్ కొడతారు, ఇంకొకరు పాట పాడుతూ ఉంటారు. లేకపోతే 3 చాలు, వాళ్ళ 3 పని చేస్తూ ఉంటే పనంతా జరగదా? పిల్లలు మనకు ఆశీర్వాదం, పిల్లలు మనకు భారం కాదు. ఇప్పుడున్న సమస్య ఏంటి తెలుసా? తల్లిదండ్రులు పిల్లల్ని భారం అనుకుంటున్నారు. వీళ్ళు పెరిగాక వాళ్ళనేమనుకుంటున్నారు? పిల్లలకేమో తల్లిదండ్రులు భారం అయిపోయి చెప్పండి ఎట్ట వదిలించుకుందామని వాళ్ళు చూస్తున్నారు పెద్దయ్యాక. ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? 2 ఉంటేనే మీకు ఎలక్షన్లో పోటీ చేయడానికి
ముగ్గురుంటే లేదన్నారు, మళ్ళీ ఇప్పుడు మార్చేశారు. ఇద్దరుంటే అసలు నీకు అవకాశమే లేదు, ముగ్గురు ఉన్న వాళ్ళకి అవకాశం ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఎట్టయినా మారుతారు. వాళ్ళు చెప్పిన మాట వినమాకండి. మిమ్మల్ని పోషించేవాడు ప్రభు. దేవుని స్తోత్రం. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. అసలు తల్లిదండ్రులు లేకపోయినా పోషిస్తాడు ఆయన. అర్థమవుతుందా? దేవుణ్ణి అన్నడు అండర్ ఎస్టిమేషన్ వేయకండి. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు నీ బిడ్డలకు ఆహారం ఇవ్వడా? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారు విస్తరించారంట. ఐగుప్తులేమో అట్లాగే ఉన్నారు. మనం అనుకోవడం వాళ్ళు అప్పటికే మొదలెట్టుంటారు ఫ్యామిలీ ప్లానింగ్ సిస్టమ్. అందుకని వాళ్ళు అట్టాగే ఉన్నారు, ఎల్లం పెరిగిపోతున్నారంట. ఎవరో ఇజ్రాయేలీలు. 70 మంది ఇజ్రాయేలీయులు అయ్యారంటే అర్థం ఏంటి? దేవుడు వారితో కూడా ఉండి వారిని విస్తరింపజేశాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి అది నిజమైన సంతోషం. రెండవ మాటలు అక్కడ అన్నాడు, సియోను జనులు తమ రాజును బట్టి. ఈ మధ్యకాలంలో పగడాల గారు వచ్చిన తర్వాత ఈ పదం బాగా వాడాడు, రాజు అనే పదం. మై కింగ్, నా రాజు. చెప్పండి, యేసయ్య ఎవరు చెప్పండి? రాజు. ఏ రాజు? కాజక రాజా? బందరక రాజా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఇలా చదువుతాం మనం, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, చాలు. దేవుని స్తోత్రం. నేను మాధవికి ఏం చెప్పానంటే, 2 వారాలు చదవమాక నాన్న, అసలు వీళ్ళ రంగు బయటపడద్దని చెప్పా. అందుకని మాధవి సైలెంట్గా ఉంది. కాబట్టి మీ రంగు ఇప్పుడు బయటపడే టైం ఇది. తోడల మీదను తాడల మీదను ఏదో ఒకటి చదవండి, మీ ఇష్టం. యేసు రక్తమే. ఎవరు చెప్పండి? ఆయన రాజులకు రాజు. చెప్పండి, ఎవరైనా చెప్పాలి. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుని ఇంట నీ కాలు ఎవరైనా పాట టైం లేదు లేదండి. లోకాలన్నీ ఏలే రారాజు. దేవుని స్తోత్రం. ఆయన 4 రోజుల రాజు కాదు. ఈయన 10వ కీర్తన 16వ వచనంలో ఈ మాట చదువుతాం. 10వ కీర్తన 16వ వచనం. నువ్వు చదవమాకరా. యెహోవా నిరంతరము, ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ, ఓకే. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. నేను ఒక మాట చెప్పాను, ఏమనుకోనంటే, మొన్న డిఎస్సి పోస్టులు పడినాయి. చెప్పాక మీకు నేను ఆల్రెడీ చెప్పుంటా. ఆడపిల్లలకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి. మీరు అట్టాగే కూర్చుంటే ఇక అట్టా ఉంటారు పప్పు శుద్ధలాగా. కుర్చీల్లో ఉన్న వాళ్ళు వాక్యం చదవచ్చు. పురుషులు చదవండి. నేను స్త్రీలనేమి నిరుత్సాహపరచలేదు, కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా. మీరు చదవకపోతే అట్లాగే ఉండిపోతారు. ఇక అర్థమవుతుందా? వాళ్ళేం ఉద్యోగాలు చేస్తారు, మీరు ఇంట్లో వంట వండుకుంటూ కూర్చోవడమే గోసు బిగించి. మా ఆవిడండి ఉద్యోగానికి వెళ్ళింది, మరి నువ్వేం చేస్తున్నా? అట్టపేణం వేసుకుని నెత్తి మీద వేసుకుని ఇక అట్ట ఉంటారు మీరు. ఇప్పటికీ అట్ట ఉన్నాయి పరిస్థితులు. ఇంకా అట్టాగే అయిపోవాలని కూర్చున్నారట పప్పు శుద్ధలేగా. ఆయన నిరంతరము, ఏ రాజు ఆయన? నిరంతరం అంటే ఏంటి? ఫ్రమ్ ద ఇన్ఫినిటీ టు ద ఇన్ఫినిటీ. అనంతము నుండి అనంతము వరకు ఆయనే రాజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం? దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఈయన ఈ లోక రాజ్యాల మీద రాజు కాదు. అర్థమవుతుందా? ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు అన్నాడు యేసు ప్రభు. ఎవరాడు? ఏం మీరు విన్నట్టేమి లేరు అసలు నా మాట. యేసు ప్రభు అన్నాడు, ఈ లోకాధిపతి వస్తున్నాడు అన్నాడు.
ఎవడు వాడు? యేసు ప్రభువుని సాతానంట పైకి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాల మహిమంతా చూపాడంట. ఇదిగో ఒక్కసారి నువ్వు కాళ్ళకు మొక్కు, మొత్తం అంతా నీకు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈ లోకం గురించి కొద్దిమంది తాపత్రయం. నిరంతరము రాజు మన తండ్రి. దేవుని స్తోత్రం. 47వ కీర్తన 6వ వచనంలో కూడా మనం చదువుతాం. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. ఎవరాయని చెప్పండి? రాజు, పరలోక రాజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జకర్యా 9:9 మనం చదువుతాం కదా, సియోను వాసులారా, చదవండి చదవండి. సంతోషించుడి, ఉల్లాసంగా ఉండండి. రాజు, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడునై, దీనుడునై, గాడిదను వచ్చుచున్నాడు. ఎప్పుడు చదువుతాం ఈ వచనం? ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు. యేసయ్య ఎవరు చెప్పండి? దీనుడిగా పుట్టాడు, కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. అయినంత మాత్రాన ఆయన ఏమీ లేనోడు అనుకోమాకండి. ఆయన రాజు. ఆకాశమున సింహాసనము. సింహాసనం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది సింహాసనం? రాజుకే కదా. కాబట్టి ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? రాజు. ఇంకా మాట్లాడితే రాజులని పిలువబడుతున్న వాళ్ళందరికీ రాజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుదాం. ఎవరేం చెప్పండి? యేసయ్య అంటే ఎవరు అనుకున్నారు? ఏదో దిక్కుమాలను సాగు చచ్చిపోయాడండి, 3 మేకలండి, పీక్కోలేకపోయాడండి. ఆడికి అంతవరకు అర్థమైంది, మట్టి మొహం వాడికి. ఆయన ఎవరో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాతి దేవుడు, దేవతలు అని పిలువబడుతున్న వాళ్ళందరికంటే పైగా ఉన్నవాడు, పరిశుద్ధతలో మహనీయుడు, వేల్పులలో ఆయన వంటి వారు ఎవరు లేరు. మనం ఎవరిలో ఆనందించాలి చెప్పండి? ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఒక్క మాట చెప్తాను, ముగిస్తాను. అదేంటంటే, తల్లిదండ్రులు మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ఆనందిస్తున్నారా? ఆనందించండి, కానీ అది శాశ్వత కాలం ఉండదు. మీరు పిల్లల్ని బట్టి ఆనందించండి, కానీ అల్టిమేట్గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిజమైన ఆనందం ప్రభువులోనే. దేవుని స్తోత్రం. మనుషులను బట్టి ఆనందించేవాడు ఎక్కువ కాలం ఆనందించలేడు. ఎందుకంటే ఈరోజు నవ్వించినోడు రేపు ఖచ్చితంగా ఏడిపిస్తాడు. కానీ నిజమైన ఆనందం ప్రభువులోనే ఉంది. ఎలా ఆనందించవచ్చు? రుచి చూస్తే చెప్పండి, రుచి చూస్తే దేవునిలో ఉన్న ఆనందం నీకు వదిలిపెట్టావు. అందుకే జైల్లో ఉండి కూడా అంటాడు పౌలు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడు. ఎక్కడున్నాడు? సువార్త కొరకు యేసు ప్రభు నిమిత్తం చెరసాల్లో పెట్టి హింసిస్తున్నారు. అక్కడ నుండి చెప్తున్నాడు, నా గురించి ప్రార్థన చేయండి అని ఏడ్చుకుంటా కాదు, మీరు ప్రభువుని బట్టి ఆనందించండి. దేవుని స్తోత్రం. ప్రభులో ఉన్న ఆనందం చాలా శ్రేష్టమైంది, అన్నిటికంటే పైగా ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనము ప్రభువునందు ఆనందించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తరిగిపోయేది కాదు, అరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు, అయిపోయేది కాదు. ఇంకా నీవు ఆనందిస్తావు. దేవుని స్తోత్రం. బైబిల్లో రాయబడింది, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురని. దేవుళ్ళు ఆనందిస్తుంటే ఏం జరుగుతుందో తెలుసా? మీకు బలం వస్తుంది. అందుకని మీకు చెప్పేది, నేను పొద్దున సండే స్కూల్ పిల్లలకు కూడా చెప్పాను, మీ శక్తిని ఇక్కడ వాడాలి.
చక్కగా కూర్చుని దర్జాగా వెళ్ళిపోతే కుదరదు. మీరు ఇక్కడ ఆనందిస్తే మీకు బలం వస్తుంది. అర్థమవుతుందా? కోడిగుడ్లు తింటే బలం వస్తుంది, అదొక బలం. జొన్న అన్నం తింటే బలం వస్తుంది, అదొక బలం. కండలు పట్టుకు లాగి తింటే అదొక బలం. అవన్నీ రకరకాల బలాలు. కానీ దేవుల్లో ఆనందించడం వలన వచ్చే బలం ఉందే, అది నువ్వు నిరాశలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు నిన్ను నిలబెడద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం నిలబడగలుగుము అంటే ఎప్పుడో తెలుసా? మీరు దేవుళ్ళు ఆనందించినప్పుడే నిలబడగలరు. కాబట్టి ప్రియులారా, ప్రభువులు ఆనందించండి, పాడండి, ప్రభువుని స్తుతించండి, పరవశించండి. తర్వాత వచ్చిన అంటాడు కదా, నాట్యం ఆడండి అంటున్నాడు. నాట్యం ఎక్కడ? అసలు చేతులే ఆడతలా, కాళ్ళే ఆడతలా, అంగుళం కూడా కదులుతారు మీరు అసలు కదా. మా పురుషులకు వందనాలు. దర్జాకు కూర్చుంటారు రాజాకులాగా. రాజా కూర్చున్నట్టు కూర్చుంటారు అంతే, కదలరు మెదలరు. యేసు రక్తమే జయం. నాట్యం ఆడమంటున్నాడు దేవుడేమో. మీరు అలసిపోయేటట్టుగా దేవుల్లో శరీరం ఇక ఓపిక అయిపోయిందన్నట్టుగా మీరు దేవుళ్ళు ఆనందించాలి. అప్పుడు దేవుడు మీకు నూతన బలాన్ని ఇస్తాడు. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో చదువుతాం కదా మనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు అన్నాడు. కానీ నీరసం వెళ్ళిపోతారు అనలా. ఇంకా ఇంకా నీరసం అయిపోద్ది మీ జీవితం, ఇంకా ఇంకా అడుగంటిపోద్ది మీ బ్రతికి అంటలా. మీరు దేవుల్లో ఉంటే ప్రభు మీకు చివరి వచనాల్లో ఉంటుంది, 16, 36 ఏదో మొత్తానికి, అది 31లో. కాబట్టి మీరు దేవునిలో ఉండాలి. స్తోత్రం. పిల్లలారా గుర్తుపెట్టుకోండి, మీరు దేవుళ్ళు ఆనందించాలి. యవనస్తులారా మీరు దేవుళ్ళు ఆనందించండి. వృద్ధులారా మీరు దేవునిలో ఆనందించండి. అది నిజమైన ఆనందం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఆనందం పోదో. ఉదాహరణకి మీరు యోబునే చూడండి. అన్నీ ఉన్నప్పుడు దేవుళ్ళని ఆనందించాడు, అన్నీ పోయినప్పుడు కూడా ఉసురుమంట ఏం కూర్చోాలా, యెహోవా ఇచ్చెను. మనలో చాలాసార్లు ఈ మాట చదువుకుంటాం, కానీ మనం అందరం అది ఊరకే సినిమా డైలాగ్ ఏం కాదు, అది డ్రామాలో చెప్పే డైలాగ్ లాంటి కాదు ఇది. అంటే అతని హృదయంలో అంత బలమైన విశ్వాసం దేవుని కొరకు ఉంది కాబట్టి అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రభువులు ఆనందించండి. స్తోత్రం. పురుషులకు దండం పెట్టి చెప్తున్నా, మీరు ప్రభువులు ఆనందించడం నేర్చుకోండి. అది మా మీద పడ్డ వాళ్ళందరూ చూస్తున్నారు, మీరు మీ మీద పట్ల మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. పురుషులు ప్రభువులు ఆనందించండి. మీ బిడ్డలను దేవుడు వాడుకుంటాడు, మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. విచారించవలసిన విషయం ఏంటంటే, ఒకప్పుడు పురుషాధిక్య సమాజం ఉండేది, ఇప్పుడు పురుషాధిక్యం లేదు. దేవుని కృపలో స్త్రీలు ఎదుగుతున్నారు. స్తోత్రం. ఈవెన్ ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ముందుకు వచ్చి పరుగులు తీస్తున్నారు. ఎంత జరుగుతున్నా ఏమాత్రం కొద్దిమంది పురుషులు, అందరినీ ఘాటికి కట్టలేను కానీ నేను, ఇంకా కొద్దిమంది అట్లాగే కూర్చున్నారు. కూర్చోకండి, ప్రభువులు ఆనందించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? శాశ్వతమైన ఆనందంతో మనల్ని ప్రభు నింపుతాడు. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.